కవితపై ఇప్పటికే గుర్రుగా ఉన్న బీఆర్ఎస్ ఆమె అన్నట్లు కక్ష సాధింపుకు దిగిందా? పార్టీ కోసం కలిసి సాగాల్సిన వాళ్ల మధ్య రోజురోజుకి గ్యాప్ పెరుగుతోందా? అధికార పార్టీపై పోరాటం చేయాల్సింది పోయి ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై ఒకరు పోరాటం చేసుకునే దిశగా వెళ్తున్నారా? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కవితను తొలగించడాన్ని చూస్తుంటే ఇక ఆమెతో పూర్తిగా తెగదెంపులకు రెడీ అయినట్లే భావించాలా? చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా కవిత మరో లేఖాస్త్రాన్ని సంధించడం, అందులో బీఆర్ఎస్ కీలక నేతను టార్గెట్ చేసేలా కీలక వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి గులాబీ పార్టీతో కవితకు పూర్తిగా బంధం తెగినట్లేనా? వాట్స్ ది స్టోరీ? లేఖతో మొదలైన విభేదం, గౌరవ అధ్యక్షురాలిగా తొలగింపు వరకు చేరిన వైరం, పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నమా? బీఆర్ఎస్తో కవితకు ఇక పూర్తిగా తెగదెంపులేనా? నాపై కక్షగట్టారు, కుట్ర ఆపడం లేదన్న కవిత వ్యాఖ్యల్లో మర్మం ఏంటి? ఇది అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధంలా మారబోతోందా? బీఆర్ఎస్లో ఇంటిపోరు మరింత ముదిరింది. సొంత పార్టీపై ధిక్కారస్వరం వినిపిస్తోన్న కవితతో ఇక తాడోపేడో తేల్చుకునే వరకు వెళ్ళింది. పార్టీకి చెందిన ఓ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తొలగిస్తూ వేటు వేసే వరకు వెళ్లింది వైరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మధ్య విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతల తీరు భిన్నంగా ఉంది. ఇద్దరి వ్యవహార శైలిపై రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. పార్టీలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావటం, కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలతో మొదలైన మంట ఇంకా కొనసాగుతూనే ఉంది. మంట కాస్త పెద్దదవుతుంది తప్పితే ఇప్పట్లో చల్లారేటట్లు కనిపించట్లేదు అనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. తాజాగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షునిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని బీఆర్ఎస్ ప్రకటించడంతో మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మధ్య వైరుధ్యం మరోసారి బయటపడింది. సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన కవితకు చెక్ పెట్టేందుకే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను పక్కనబెట్టి మరొకరికి బాధ్యత అప్పగించింది. కవితను కావాలనే బొగ్గుగని బాధ్యతల నుంచి తొలగించారనే విమర్శలు వస్తున్నాయి. ఏదైనా సంఘం నుంచి ఒకరి బాధ్యతల్ని తొలగించాలంటే జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అందులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటిదేమీ లేకుండానే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షునిగా ప్రకటించారు. దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న కవితపై చర్యలకు పార్టీ ఉపక్రమించిందనే టాక్ వినిపిస్తోంది. పొమ్మనలేక పొగబెట్టినట్టుగా ఇక ఆమెతో తెగదెంపులకు రెడీ అయ్యారని, అందులో భాగంగానే గౌరవ అధ్యక్షురాలిగా ఆమెను తప్పించారనే వార్తలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగా తనను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారని బీఆర్ఎస్ కీలక నేతపై విమర్శనాస్త్రాలు సంధించారు. అందులో భాగంగానే కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టు కనిపిస్తోందన్నారు. తాను అమెరికాలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా సంఘం సెంట్రల్ కమిటీ మీటింగ్ని నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా తనపై కక్షగట్టారని మండిపడ్డారు. ఆడబిడ్డగా పార్టీ మంచికోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులెవరో చెప్పాలని అడిగినందుకు తనపైనే కక్షగట్టారని, ఆ కుట్రదారులే వివిధ రూపాల్లో వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడి ఎన్నికపై ఆమె బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం పోరాడుతుంటే కొందరు తనపైనే కుట్రలు పన్నుతున్నారని కవిత ఆరోపించారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా తనకు వచ్చే నష్టమేమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తనను తొలగించి కార్మికుల ఐక్యతను దెబ్బతీయటమే వారి లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటారని కవిత తన లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని కవిత ఘాటు వ్యాఖ్యలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పైన కూడా ఆరోపణలు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసు ఇచ్చిన సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించలేదని, నిరసన కార్యక్రమాలు చేపట్టలేదని కవిత ప్రశ్నించారు. పార్టీలో కేసీఆర్ ఒక్కరే తనకు నాయకుడని, ఇంకెవ్వరి నాయకత్వం తాను ఒప్పుకోనని పరోక్షంగా కేటీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అప్పటినుంచి కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది. మొన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా కేటీఆర్కు రాఖీ కడతానని కవిత ప్రకటించగా ఆయన బెంగళూరుకు వెళ్లటంతో ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది అనే తీవ్ర చర్చ జరిగింది. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగిందని ఎప్పుడైతే కవిత చెప్పారో అప్పటినుంచి కేటీఆర్ ఆమెపై గుర్రుగా ఉన్నారట. పార్టీని ఇరుకున పెట్టేలా, క్యాడర్లో గందరగోళం క్రియేట్ చేసేలా
కవిత వ్యవహారం ఉందంటూ కేటీఆర్ భావిస్తున్నారట. దీంతో కవిత ఇష్యూపై ఎవరూ స్పందించొద్దని, ఆమె కార్యక్రమాలకు వెళ్లొద్దని పార్టీ నుంచి నాయకులకు, క్యాడర్కు ఆదేశాలు వెళ్లాయి. అప్పటి నుంచి బీఆర్ఎస్కు కవిత దూరమవుతుందనే ప్రచారం జరిగింది. ముందు చిన్న సమస్యలా కనిపించిన ఈ వ్యవహారం తీవ్ర రూపం దాల్చడంతో బంధానికి బీటలు వారాయనే ప్రచారం సాగుతోంది. మరి కేటీఆర్, కవిత మధ్య గ్యాప్ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది వేచి చూడాలి.